అమ్మా. మీ పేర్లు చెప్పండి. నా పేరు సత్యబాబు అండి. సత్యబాబు గారు. ఓకే, మీ పేరమ్మా? నా పేరు మందపల్లి జ్యోతి కృష్ణ. జ్యోతి. ఏమైంది మీకు? కాలేజీలో మీ వయసు ఎంత? 39 అండి. చిన్న వయసులో ఎందుకు ఇలా జరిగింది? తెలియదండి, ఒకసారి బీపీ ఎక్కువైపోయి లాగాను. మీ ఆయనకి ఇలా జరిగినప్పుడు మీరు పక్కనే ఉన్నారా? అంటే మాడబుడ్చాల ఇంటికాడ ఉన్నామండి. అప్పుడు సడన్ గా మామూలుగా చూద్దామని వెళ్ళాము. మీరు ఆ ఊర్లో జరిగిందా? పిఠాపురం అండి. పిఠాపురం వెళ్ళారు. అక్కడ నైట్ ఒకసారిగా ఫోన్ మాట్లాడితే ఒకసారి స్పాట్ పని చేస్తలేదు, తిమ్మిరిగా ఉందనేసి అన్నారండి. అనడం వల్ల ఏటిలా అయిపోతుంది అనేసి మాడబడుచాలు గట్ట దగ్గరగా ఉన్నారు, నేను లోపల ఉన్నానండి. అయితే పడిపోయాడంటండి సడన్గా. అలా పడిపోవడంలో కాలు చెయ్య పడిపోయినాయి అండి. మీరు ఇప్పుడు ఏం పని చేయడానికి లేదు, వెళ్తున్నారు? ఏదైనా పనికి వెళ్తున్నారా? పని చేయట్లేదు. ఇప్పుడు మీకు తినడానికి అంటే ఏం ఆధారం ఉంది? భూమి ఎంత ఉంది? ఏమీ లేవండి. అసలు లేదా? అసలు లేదండి. మా అత్తగారు మామగారు కట్టించిన ఇల్లు తప్ప మాకు ఇంకా ఏమీ లేదండి. అవతల మా తల్లి తరపున కూడా ఏమీ లేదండి. మా అమ్మగారు కూడా చనిపోయారండి. ఇప్పుడు మీకు పోషణ ఎలా జరుగుతుంది? నేను గిన్నెలు తోముకుంటాకి వెళ్తానండి. ఏదో ఇంట్లో పని చేసుకోవడానికి వెళ్తున్నారు. అది చేసుకుంటే అతను మందులు వచ్చి ఏదో నెలకు ఒక 1000 రూపాయలు ఎంత ఉంటాయండి. సో అలా గడుస్తుంది ఇల్లు. అలా. మీకు ఫంక్షన్ ఏదైనా వస్తుందా? ఏమి రాలేదా? రాయించలేదా? స్లాట్ బుక్ చేయమన్నారండి. చదరం స్లాట్ బుక్ చేస్తే పాడేరు వచ్చిందండి. డిసెంబర్ నెలలో వెళ్ళామండి. వెళ్తే అక్కడ పర్సంటేజ్ వేయించాలని అన్నారండి. అది విశాఖపట్నం రాయిస్తారండి. అప్పుడు వెళ్ళినప్పుడే 10,000 ఖర్చు అయిపోయాయండి. వెళ్ళడంలో అక్కడ పర్సంటేజ్ వేసేది పాడేరులో లేదంటండి. లేదని వైజాగ్ రాస్తారండి. వెళ్ళి రావడానికి టైం సరిపోదంటండి. మళ్ళీ వెళ్దామంటే ఇంకొక 10,000 ఖర్చు అవుతాయని వెళ్ళలేదండి ఆ టైంలో. ఆ ఆధారం కూడా లేక. మీకు రేషన్ అదంతా గవర్నమెంట్ ఇది వస్తుందా? వస్తుందండి. అది మా ఇద్దరికి వస్తుందండి. పిల్లలు యాడింగ్ కూడా లేదండి. అవి యాడింగ్ అవుతలేదంటే రేషన్ కార్డు యాడింగ్, పిల్లలకి ఆధార్ కార్డులు ఉన్నాయి కానీ రేషన్ కార్డు యాడింగ్ కూడా లేదండి. ఇప్పుడు అవుతున్నాయంటే ఒకసారి చూడకూడదు? ఒకసారి చెక్ చేయండి. పిల్లలు కూడా యాడ్ చేయండి. ఒక 5 కిలోలు 10 కేజెస్ వస్తాయి కదా బియ్యం. కిరాణా గ్రాసరీస్ అన్నీ అందులో ఉన్నాయమ్మా. 2 నెలలకు సరిపడినట్టుగా ఉంటాయి. ఓకేనా? అమ్మ ఇవి రేషను, బియ్యం 26 కేజీలను, ఇవి కిరాణా సామాన్లు. చూసుకోండి, నేను వెళ్ళిన తర్వాత చూసుకోండి. అమ్మ జ్యోతి, మీ ఆయనకి సదరన్ సర్టిఫికేట్ కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా. సో లాస్ట్ టైం వెళ్ళారు, 10,000 రూపాయలు ఖర్చు అయ్యాయి అన్నారు. సరే, మళ్ళీ ఈసారి ఓపెన్ అయ్యే టైంకి మీరు రెడీగా ఉండండి, సరేనా? మరి మీకు వెళ్ళి రావడానికి 10,000 అవుతున్నాయి అన్నారు కదా. ఆ 10,000తో పాటు ఇంకొక 10,000 ఇస్తున్నాను, 20,000. ఇవి ఖర్చు పెట్టుకోకండి దయచేసి. ఆయన హెల్త్ కోసం మాత్రమే మీరు ఖర్చు పెట్టుకోండి. అదేదో సర్టిఫికేట్ వచ్చేస్తే మీకు ఫంక్షన్ రావాలి, మీరు ఆ ఫంక్షన్తోనన్నా మీరు హ్యాపీగా ఉండాలి, సరేనా? దీని మీద ఏమి గీతలు అవి పడకుండా జాగ్రత్తగా చూసుకొని బ్యాంకులో వేసుకోండి. ఆ డబ్బులు మీరు మీ ఖర్చులకు వాడుకోండి, సరే? కొంచెం థ్యాంక్స్. తను కోలుకుంటే అదే చాలండి నాకు. కోలుకుంటాడులేమ్మా, పర్వాలేదు. తొందరగానే నయం అయిపోతుంది మీ ఆయనకి. మీరు దిగులు పడకండి. పిల్లల్ని టైంకి భోజనం పెట్టడం, ఇంటి పనులకైనా మీ ఆయన నీకు తోడుగా ఉంటారు. తొందరగా నయం అయిపోతుంది, మీరేం వరీ అవ్వకండి, సరే జ్యోతి? మీ ఆయన తొందరగా కోలుకొని నీకు తోడుగా ఉండి కుదిరితే పనికి వెళ్ళి డబ్బులు తెచ్చేంత కూడా మీకు తొందరగా రావాలని, మీ ఆయన ఆరోగ్యం క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను. పిల్లలతో హ్యాపీగా ఉండండి. పిల్లలు చాలా చక్కగా ఉన్నారు, బాగా చదివించండి, మంచి భవిష్యత్తు వస్తుంది పిల్లలకి, సరేనా? ఏం సత్యబాబు, నేను వెళ్ళురానా? థ్యాంక్ యూ, వెళ్ళొస్తానమ్మా.